హలో అందరికీ. ఇప్పుడైతే ఒక మినీ వ్లాగ్ చూసేయండి. అదేంటంటే నిన్న వరలక్ష్మి వ్రతం కదా! సో, మేమైతే మా పీజీలో ఇలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నామనమాట అందరం కలిసి. నేనైతే ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు. సో, ఎందుకో ఈసారి కొంచెం చేయాలనిపించింది, ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఇంక సర్లే అని చెప్పేసి ఇంక మేమైతే అమ్మవారిని ఇలా సింపుల్‌గా అలంకరించామనమాట. ఇంక మా దగ్గర కమ్మలు, దండలు అవి ఉంటాయి కదా! అవి పెట్టేసి ఇంక పూలైతే బయట నుంచి తెప్పిచ్చేసి అలా మాకొచ్చినట్లుగా ఏదో అలా అలంకరించేసాము. ఇంక మేమందరం అయితే ఒక దారం తీసుకొని ఇట్లా పసుపు పూసేసి దానికి అందులో మధ్యలో పువ్వు పెట్టేసి అందరము చేతులకి కట్టుకున్నామన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంక అందరం కాళ్ళకి అయితే పసుపు పూసేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడ అందరికీ పూస్తూ ఉంది. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ గణపతి దగ్గర పూజ చేసాము. ఇంకా గణపతి దగ్గర పూజ అయ్యాక ఇంకా అమ్మవారి దగ్గర అయితే పూజలు చేసామన్నమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ వాయనం ఇస్తున్నారనమాట. నాకైతే తెలీదు, నేనైతే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. సో ఇంకా తనైతే అరటిపండు తాంబూలం అయితే ఇచ్చింది నాకు. అసలు నేనైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేస్తానని చెప్పాను కదా, అందుకని అనమాట. ఇంకా అక్కడైతే వాయనం ఇచ్చి పుచ్చుకున్నాము. తర్వాత ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాము ముందే. ఇంకా తనైతే అక్కడ వాటిలో బౌల్స్లో వేస్తూ ఉంది ప్రసాదము. ఇంకా అందరికి ఇచ్చేసింది. ఏ మాటకు ఆ మాట అండి, నిజానికి ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది అసలు. ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇలా వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంతేనండి, ఇంకా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది. సో మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకొని ఉంటారు కదా, చేసుకొని ఉంటే కమెంట్ చేసేయండి. ఇంక ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. అంతవరకు బాయ్ బాయ్.